मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇరుక్కుపోయాను ఏంటి అనుమానమా? ఏ మిత్రమా కిందకి రా. అరే నేను తీసుకొచ్చిన వేడిశనగలు జంతకులు అన్ని నాశనం చేశావు. సారీ అనియా, ఏదో పొరపాటునాలో జరిగింది. మీకు జరిగిన నష్టానికి బాధ్యత నేను వహిస్తాను. అవి ఎంతో చెప్పండి, ఆ డబ్బులు నేను ఇస్తాను. ఒక ప్యాకెట్ 20 రూపాయలు. మీ ఫిట్నెస్ విలువ 100 రూపాయలు. 100 రూపాయలు ఏంటి అనుమానమా? రండి రండి రండి, వేడి వేడి శనగలు కొనుక్కోండి, 0 క్యాలరీ. రండి రండి, త్వరగా రండి, ముందొచ్చి కొనుక్కోండి, వేడి వేడి శనగలు, హెల్దీ హెల్దీ. అరే అలా చూస్తారేంటి, వ్యాపారం చూడండి. బేబీ, ఇది తిని నేను వాక్ చేస్తే సన్నపడిపోతాను కదూ. బాగా తిను. అదిరిపోయింది. దీన్ని నాకు అనుకూలంగా మార్చుకొని ఉపయోగించుకుంటుంది ఈ ఐడి. ఏం చేస్తున్నావు నువ్వు? 20 రూపాయల శనగల్ని 100 రూపాయలకి అమ్ముతున్నావు. శనగలండి, శనగలు ఆరోగ్యానికి మంచిది. ఈయనకి వ్యాపారం అయినట్టుంటుంది, అలాగే జనాలకి హెల్దీ ఫుడ్ దొరికినట్టుంటుంది. ఏంటి అనుమానం? పేరు ఐడి, అందరూ నన్ను అంటారు లేడీనని. నిజంగా నువ్వు ఈ గ్రూప్ లో అదరగొట్టేశావు. నేను ఎప్పుడు ఏం చేసినా అదరగొట్టేటట్టు చేస్తాను. ఏంటి అనుమానమా? అదరగొట్టేశావు. ఇంత అదరగొట్టే ఒక వ్యక్తిని నేను ఇంతవరకు చూడనే లేదు. థ్యాంక్ యూ. నువ్వు దేన్నైనా అమ్మగలవు. నువ్వు అమ్మలేని వస్తువు అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అంతేకాదు, ఇప్పుడు ఈ ఐడి నీకు సైన్ అయింది. మేడం, మీరు కొంచెం ఓవర్ గా పొగుడుతున్నట్టు లేదు? ఇది చాలా తక్కువే. తనని ఎంత పొగిడినా అది తక్కువేనని నేనంటాను. నాకు అప్పుడే తెలుసు, ఏదో ఒక రోజు నా విలువ అందరికీ తెలుస్తుందని. ఏంటి అనుమానమా? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? ఈ ఐడికి అంతా అర్థమైంది. నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి అమ్మడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ప్రజలకి మంచి వస్తువులు దొరుకుతాయి, ఈ ఐడికి తన వస్తువులు అమ్ముడుపోతాయి. ఫ్రెండ్స్, ఈవిడ నాకు ఎంత పెద్ద ఫ్యానో. నా టాలెంట్ ఒకరికి సహాయపడుతోందంటే అందులో తప్పేమని చెప్పండి. ఐడి, నేను మీకు సహాయం చేస్తాను. ఏంటి అనుమానమా? థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోను. రేపు ఉదయం 10 గంటలకి నన్ను ఆఫీసులో వచ్చి కలవండి. తను నీ చేత పని చేయించుకోవడానికి అలా పొగిడింది, అర్థం కాలేదా? ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఫ్రెండ్స్, యు నో. నా పేరు ఐడి, కానీ అందరంటారు నేను లేడీనని. నీలాంటి వాడికి పొగడతానే మత్తు మందు నెక్కించి నీతో ఎలా పని చేపించుకోవాలో నాకు తెలుసు. 10 రోజుల్లోని ప్రోడక్ట్ నమ్మి డబ్బు సంపాదించి తీసుకురా పాపెట్. కానీ 9వ రోజే ఈ ఐడి ఊరొదిలి పారిపోతుంది. మేడం, పాపెట్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పనికి వెళ్తున్నాను మేడం. నాకు ఒక 15,000 ఇవ్వండి. 15,000 రూపాయలతో ఏం చేస్తావు? మేడం ని ఫిట్ గా ఉంచుతాను. ఏంటి అనుమానమా? కానీ నేను ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నాను, కాబట్టి చూడు. ఫిట్నెస్ కి 15,000 రూపాయలకి ఏంటి సంబంధం? వయసు 19 ఏళ్లున్నా సరే, 49 ఏళ్లున్నా సరే, మీరు ఉంటారు ఫిట్ అండ్ ఫైన్. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తుంది, మీ బాడీని స్లిమ్ గా చేస్తుంది. వాడండి స్లిమ్ బెల్ట్, రిజల్ట్ తెలుస్తుంది 10 రోజుల్లో. అది అవసరం లేదు. నా దగ్గర క్రీమ్, సోప్, ఆయిల్ అంటూ చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. ఏంటి అనుమానమా? కానీ మేడం దగ్గర ఇవన్నీ ఉన్నాయి. చివరికి పోపెట్ కూడా గాడిదైపోయాడు. ఆగండి పిల్లలు, అనవసరంగా తన మీద ఎందుకు కోపడుతున్నారు? పోపెట్, నువ్వు ఈ పని చేయడం మొదలు పెట్టావు. మొదటి బోని నేనే చేస్తాను. ఇందులో ఏది తక్కువ దొరుకుందో చెప్పు. ఇదిగోండి, ఈ క్రీమ్ కొనుక్కోండి. ఇది కేవలం 5,000. పోపెట్, అందరి దగ్గరికి వస్తువులు తీసుకెళ్లావంటే ఎవ్వరు కూడా వీటిని కొనరు. ముందు కస్టమర్లకి కావలసిన వస్తువుల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. వావ్, సూపర్ ఐడియా ఇచ్చావు. ఏంటి అనుమానమా? నువ్వు తప్పు చేస్తున్నావు. తను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తోంది. బన్నీ కరెక్ట్ గానే చెబుతున్నాడు. నిన్ను తను ఉపయోగించుకుంటున్నాడు. తను నన్ను వాడుకున్నా జనాలకి మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది కదా, అది ఆలోచించు.
ఏంటి డాక్టర్ బాలు గారు, మీరు బురదలో పడిపోయారా? ఇలా రావు, నీ బుర్ర అనే బురదలో తెలివనే తామరపు ఎండిపోయింది. నేను బురదలో పడుంటే క్లినిక్ లో కూర్చుండేవాడినా? అరే అవును, అందుకే మీ జుట్టు అంత గట్టిగా అయిపోయినట్టుంది. అందుకు మీరు యూస్ చేయాల్సింది బాలచంద్ర ఆయిల్. సాఫ్ట్ గా ఉంటుంది, చాలా ఒత్తుగా తయారవుతుంది 10 రోజుల్లో. ఏంటి అనుమానమా? ఇలా రా, నువ్వు చెప్తే నూనె చాలా బాగుంటుంది. వెంటనే 4000 ఇవ్వండి. ఏంటి కన్నా సార్, మేకప్ చేసుకున్నారా మీరు? గొడవ వస్తేనే ప్యాచప్ చేయాలి, నేనెందుకని మేకప్ చేయాలి? చెప్పట్లు. ఓహో, మీ మొహం వాడిపోయినట్టుంది, అంటే శక్తి లేనట్టుంది. ఏంటి అనుమానమా? పోలార్ బీరు సీ బీచ్ లో అంతా దూకలేదు, నా వల్ల ఇవంతా తినలేను. చెప్పట్లు. మీలాంటి వాళ్ళకి అవసరం వికీ కేర్ విటమిన్. ఇందులో 2A వరకు అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. 10 రోజుల్లో మార్పు తెలుస్తుంది. ఏంటి అనుమానమా? అవే చెప్పాక అనుమానం వస్తుందా? కావాలంటే 2 బాటిల్ ఇవ్వు. థ్యాంక్ యూ కన్నా సార్, మీకు థ్యాంక్ యూ. మూడే రోజుల్లో అన్ని వస్తువులు అమ్మేశాను. ఏంటి అనుమానమా? ఇలా రా, నీ పేరు పపెట్. అప్పడంలాగా అన్నిటినీ నలిపేసావేంటి? నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ వల్ల ఎలా ఉన్నా మేము ఇలాగైపోయాం, చూసావా? డాక్టర్ బాలు, మీ శబ్దమే వస్తోంది, కానీ మీరు ఎక్కడున్నారు? ఈ వెంట్రుకలు అనే అడవిలో ఉన్నాను. పపెట్ ఇచ్చిన నూనె వల్ల ఇలాగ తయారయ్యాను. చూడండి చూడండి, తనిచ్చిన క్రీమ్ వల్ల నా పరిస్థితి ఎలా మారిపోయిందో. బక్ బక్. కానీ మీరెవరు? నేనెవరో నీకు తెలీదా? నా హస్బెండ్ ఒక బాక్సర్. నా భర్త నన్ను గుర్తుపట్టలేకపోయాడు, నువ్వెలా గుర్తుపట్టగలవు? నీ విటమిన్స్ తిన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. టాయిలెట్ బయట బెడ్ వేసుకుని పడుకుంటూనే ఉన్నాను. పర్ఫెక్ట్. ఇక్కడ చూడు నా పరిస్థితి. నా ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. నేను ఎంత పని చేశాను? నన్ను నమ్మి అందరూ నా దగ్గర వస్తువులు కొనుక్కున్నారు, కానీ మీ పరిస్థితి ఇలా మారిపోయింది. ఏంటి అనుమానమా? నువ్వు ఇలాగా మంచివాడిలాగా నటించకు. జనం దగ్గర నకిలీ వస్తువులు అమ్ముతున్నావా? ఒట్టి ఫ్రాడ్వి. నేనేవి ఫ్రాడ్ కాదు, ఫ్రాడ్ ఐడీనే. ఆ వస్తువులన్నీ నేను నిజాయితీగా అమ్మాను, ఆ డబ్బు కూడా తనకే ఇచ్చేసాను. నాకు తన ఆఫీస్ ఎక్కడుందో తెలుసు. నా పరువు తీసిన తన్ని నేను ఊరికే వదిలిపెట్టను. రే గాడిదా, తను ఇప్పటిదాకా అక్కడే ఉంటుందా? డబ్బు తీసుకుని పారిపోయి ఉంటుంది. వాడు చెప్పిందంతా అస్సలు నమ్మకూడదు. తప్పు జరిగిపోయింది, తన మాటలు నేను అసలు అలా నమ్మండకూడదు. ఏంటి అనుమానమా? పర్వాలేదు, వదిలేయ్. తప్పు జరిగిందంటే దాన్ని సరిదిద్దుకోవాలి కదా. మేమందరం నీకు తోడుగా ఉంటాం. ఆ ఐడి ఎక్కడుందో ఫోన్ చేసి కనుక్కో. నిజం తెలిసిపోయిందనుకుంటాను. ఫోన్ తీయడం లేదు. ఏంటి అనుమానమా? తనకి ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ కూడా ఈ పనిలో చేరాలనుకుంటున్నారని చెప్పు. 10 లక్షల రూపాయలకు వస్తువులు కావాలి, స్పాట్ అమౌంట్ ఇప్పుడే ఇస్తాను. హలో పపెట్, సారీ నేను నీ కాల్ చూడలేదు, ఎందుకంటే వాష్రూమ్ లో ఉన్నాను. పర్లేదు మేడం. అవును, 10 లక్షలకు వస్తువులు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అవును, రెడీగా ఉంది. నువ్వు డబ్బుని నీ ఫ్రెండ్స్ తీసుకొని ఆఫీస్ కి వచ్చేయి. ఐడి బయలుదేరింది. దొరికింది. ఇన్స్పెక్టర్ పాండా, ఫోన్ లో మొత్తం విన్నారు కదా. మీరు మీ పోలీస్ ఫోర్స్ ని తీసుకొని త్వరగా అక్కడికి వచ్చేయండి. ఐడి నా వెంట్రుకల్ని ఇలా చేసేసింది. నేను ఐడిని ఊరికే వదిలిపెట్టను. పదండి ఫ్రెండ్స్. ఐడి నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రొడక్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కి చెప్పి తీసుకోమని చెప్పు. కానీ ఒక కండిషన్, అన్నిటినీ 10 రోజుల్లోపు అమ్మేయాలి. 10 రోజుల వరకు వెయిట్ చేయాలి. మన వ్యాపారాన్ని ఈ రోజే ముగించుకుందాం. ఏంటి అనుమానమా? గుడ్, వెరీ గుడ్. మేడం, నా దగ్గర కూడా ఒక బెల్ట్ ఉంది. అవును, మీ స్లిమ్ బెల్ట్ పెట్టుకుంటే 10 రోజుల్లో రిజల్ట్స్ వస్తుంది, కానీ ఈ బెల్ట్ పెట్టుకుంటే 10 నిమిషాల్లో వస్తుంది. అలాగా? కిట్టి, డెమాన్స్ట్రేట్ చేసి చూపించు. నకిలీ బెల్ట్ ఇచ్చి నా పరువు నువ్వు తీసేసావు కదా. ఒరిజినల్ బెల్ట్, ఒరిజినల్ వర్త్ ఏంటో చూడు. ఎక్కడికే పారిపోతున్నావు? ఆగవే. నా వెంట్రుకలు ఇలా చేసేసావు కదా, నిన్ను ఊరికే వదిలిపెట్టాను. ఆగు. దెబ్బలు తినడానికే పుట్టినట్టున్నావు. ఇదిగో తీసుకో.
నన్నెందుకు కొడుతున్నావా? ఏంటమ్మా ఇది? ఇలా వేగంగా పరిగెడితే ఎలాగా? జైలు కోటలో ఇలా వేగంగా పరిగెత్తగలవా? ఏంటి జైలా? ఈ ఐడి జైలుకంతా ఐడి జైలుకి వెళ్తుంది. 420 నేరం మీద 5 ఏళ్లు శిక్ష అనుభవిస్తుంది. కానీ అంతకు ముందు అందరు డబ్బులు తిరిగి ఇచ్చేసేయాలి. ఏంటి అనుమానమా? డబ్బు మొత్తం ఇందులోనే ఉంది. కానీ ప్లీజ్ నన్ను జైలుకి పంపించండి. డబ్బిస్తే చేసింది తప్పు లేకుండా అయిపోతుందా? పద పద దొంగ. అమ్మయ్య, డబ్బు తిరిగి దక్కింది. పపాట్, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి సారీ అడుగు. తప్పు తెలియక చేసినా ఆ శిక్ష అనుభవించే తీరాలి కదా. ఏంటి అనుమానమా? సారీ సారీ సారీ. మిత్రులారా, మనల్ని పొగుడుతున్నారు కదా అని మనం రెచ్చిపోకూడదు. అలా చేస్తే మిగతా వాళ్ళు బాగుపడతారు. అప్పుడు నాలాంటి పరిస్థితి మీకు కూడా రావచ్చు. ఏంటి అనుమానమా? ధన్యవాదాలు మిత్రులారా. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.